నమస్కారం అండి. శ్రీనివాసరావు కావేటి, అంతర్జాతీయ న్యాయవాదిని, న్యూయార్క్ నుంచి. విశ్వక్ సేన్, దేవి, నాగవల్లి ఇష్యూస్ మీద స్పందిస్తూ ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ నేను చూశాను, సినిమా హీరో విశ్వక్ సేన్ ఒక ప్రాంక్ వీడియో చేసి టు గెట్ ద పాపులారిటీ, ఆ మూవీ రిలీజ్ కాకముందే ఇలాంటి వీడియోలు ఇంతకుముందు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. ఒకటి ఏమిటి, విశ్వక్ సేన్కు హ్యాస్ ఈ గాట్ ఎ రైట్ టు డూ దట్? ఆన్సర్ ఇస్ ఎస్. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది. ఆయన ఏదైనా చేయించుకోవచ్చు, ఆయన పాపులారిటీ కోసం ఆయన ఇష్టం అది. మరి ఆయన చేసిన పనికి బికాజ్ ఈజ్ ఎ హీరో, ఆ హీరో అంటే పబ్లిక్ ఫిగర్ అయినాడు కనుక, కెన్ ద మీడియా క్రిటిసైజ్ ఇట్ ఆర్ కెన్ దే టాక్ అబౌట్ ఇట్? ది ఆన్సర్ ఇస్ ఎస్, బికాజ్ మీడియా వాళ్ళకు కూడా రైట్ ఆఫ్ ప్రెస్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది మన భారత రాజ్యాంగం ప్రకారం. సో ఇక్కడ TV9 దేవి నాగవల్లి గారు ఒక ప్రోగ్రాం పెట్టారు, డిబేట్, ఒక ప్రొడ్యూసర్తోని. సో వన్ ఆఫ్ ద జర్నలిస్ట్, TV9 జర్నలిస్ట్ గారు ఈయనను విశ్వక్ సేన్ని ఇన్వైట్ చేశారు. ఇలా మీ మీద డిబేట్ జరుగుతుంది, రండి మీరు అని. ఒకవేళ అప్పుడు ఆ పిలిచినప్పుడు వివేక్ సేన్ గారు లా ప్రకారము హ్యాజ్ ఈ గాట్ రైట్ ఇన్ టు కమింగ్ ఇన్ టు ద స్టూడియో, ఇన్సైడ్ స్టూడియోకి? ఆన్సర్ ఇస్ నో. దీన్ని ఏమంటారంటే లాలో, వెన్ సంబడి ఈజ్ ఇన్వైటెడ్ యాజ్ సోషల్ ఇన్వైటీ, యూ హ్యావ్ రెస్ట్రిక్షన్స్. మీరు ఒక రూమ్, ఇఫ్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ కెన్ ఓన్లీ కమ్ టు మై ఫ్రంట్ రూమ్ ఆర్ మై డ్రాయింగ్ రూమ్, అంతేగాని యూ డోంట్ హ్యావ్ రైట్ టు కమ్ టు మై బెడ్రూమ్ ఆర్ మై అదర్ రూమ్స్. ఎందుకంటే దెర్ ఈస్ అ లిమిటెడ్ ఇన్విటేషన్. ఇక్కడ కూడా విశ్వక్ సేన్ గారికి దెర్ ఈస్ అ లిమిటెడ్ ఇన్విటేషన్ టు విజిట్ దట్ స్టూడియో. వచ్చిన తర్వాత హీ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు ద ప్రోగ్రామ్ డైరెక్టర్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, ఆయన ఏం చేశారు, డైరెక్ట్గా స్టూడియోకే వెళ్ళారు. ఆ స్టూడియోలో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. దేవి గారు, యాంకర్ గారు కూర్చొని వేరే ప్రొడ్యూసర్తోని షీఈ్ డూయింగ్ ఎ డిబేట్ వెదర్ ఈజ్ ఈ ప్రాంక్ వీడియోస్ చేయటం మంచిదా కాదా, ఇలాంటి ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నారు అని కొన్ని మాటలలో బహుశా ఆ విశ్వక్ సేన్ని ఏదన్నా అని ఉంటారు, ఆయన కొంచెం మెంటల్ అనో అలాంటి ఏదైనా వర్డ్స్ యూజ్ చేసి ఉంటారు. బికాజ్ వీ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మన ఒపీనియన్ చెప్పుకోవచ్చు, మనం ప్రజల్లో చెప్పుకోవచ్చు. దాట్ ఈస్ ది అమెరికాలో దాని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు, ఇండియాలో కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం యూ హ్యావ్ అన్ ఎక్స్ప్రెషన్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, ఫండమెంటల్ రైట్ అది. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ హీరో డైరెక్ట్ స్టూడియోలకు బార్జిన్ అవ్వటం, అక్కడ ఏమిటి అంటే యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు వాక్ ఇన్ టు స్టూడియో. అక్కడ దాన్ని ఏమంటారంటే ట్రెస్పాస్ అంటారు. సివిల్ లాలో ట్రెస్పాస్ అంటారు, క్రిమినల్ లాలో కూడా ట్రెస్పాస్ అంటారు. ఒకవేళ ట్రెస్పాస్ అయ్యి, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడికి వెళ్ళి దేవి నాగవల్లికి స్వీట్స్ ఆఫర్ చేస్తున్నారు, మీ ఆశీర్వాదం కావాలి అని. బికాజ్ ఐ వాస్ వాచింగ్ దట్ ఇంటర్వ్యూ, చూశాను నేను కూడా. అక్కడ ఇన్అప్రాప్రియేట్, ఆమె జాబ్లో ఉంది, షీఈ్ వర్కింగ్ అక్కడ. ఆమె జాబ్లో ఉంటే మీరు వెళ్ళి స్వీట్ ఇవ్వటం ఆ టీవీలో ఓపెన్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు, దట్ ఈస్ వెరీ ఇన్అప్రాప్రియేట్. అంటే ఇండీసెంట్ ఆల్సో. అంటే ఒక మేనర్స్ లేకుండా, ఒక ఎటికెట్స్ లేకుండా వేరే ఒకరు జాబ్ చేస్తుంటే ఆమె పనిలో ఉన్నప్పుడు యూర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ ఎంప్లాయ్మెంట్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, ఆ టీవీ కంపెనీ వాళ్ళు, ప్రొడక్షన్ కంపెనీ TV9 వాళ్ళు, దే ఆర్ టెలికాస్టింగ్ దిస్ షో. అంటే యూర్ టార్చర్స్లీ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు దేర్ బిజినెస్ అని అర్థం. దీన్ని టాట్ లాలో ఏమంటారంటే ఇట్స్ ఎ సివిల్ రాంగ్. యూ కెనాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెస్పాస్, నెంబర్ 1, అది మీకు క్రిమినల్ అఫెన్సు, సివిల్ రాంగు. సెకండ్ థింగ్, యూ కెనాట్ గో అండ్ ఇంటర్ఫియర్ ఇన్ సంబడీస్ ఏ బిజినెస్, అది ఇట్స్ అ సివిల్ రాంగ్ అండ్ ఇట్స్ అన్ యాక్షనబుల్ అండర్ ద టాట్ లా. మూడోది, యూ ఇన్వైట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ డిబేట్, షీ ఈజ్ నాట్ ఇన్వైటెడ్ యూ. మీరు అక్కడ వచ్చారు కనుక, వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు కనుక, అక్కడ కెమెరామ్యాన్ వచ్చి మీకు మైక్రోఫోన్ పెట్టినప్పుడు యూ షుడ్ హ్యావ్ సాట్ దేర్ అండ్ హ్యాడ్ సమ్ డీసెంట్ కాన్వర్జేషన్ ఆర్ గేవ్ సమ్ క్లారిఫికేషన్స్. అది ప్రాంక్ వీడియోనా కాదా అని చెప్పి మీరు అక్కడ క్లారిఫికేషన్స్ ఇవ్వవలసింది పోయి, యూ అగ్రవేట్ సిచ్యువేషన్. అండ్ మీరు ఆ యాంకర్ని, ఆ దేవి నాగవల్లిని, నీకేం తెలుసు నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి అని యూ స్టార్టెడ్ స్వేరింగ్ అర్ ఫక్ అని. అది చాలా డిరోగేటరీ పదం అది, నెంబర్ 1. నెంబర్ 2, దట్ అమౌంట్స్ టు అసాల్ట్ ఆల్సో. అది ఐపీసీలో అసాల్ట్ అంటారు. యూ కెనాట్ యూజ్ సచ్ వర్డ్స్, డిరోగేటరీ వర్డ్స్ అలాంటివి, వెరీ అంటే డిఫమేటరీ వర్డ్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. వై? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ డూ ఇట్ ఇన్ పబ్లిక్ బికాజ్ ఇట్స్ పబ్లిసైజ్. ఇక్కడ ఏమవుతుంది, యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజింగ్ ఎమోషనల్ డిస్ట్రెస్ ఆన్ దట్ ఉమెన్. అది కూడా సివిల్ రాంగ్.
కాజింగ్ అన్ ఎమోషనల్ డిస్ట్రెస్ ఈజ్ ఆల్సో ఎ సివిల్ రాంగ్. మీరు టార్చర్స్లో ఇంటర్ఫీర్ అవుతారు, ట్రెస్పాస్ చేస్తారు, ఆ అమ్మాయిని మీరు ఎమోషనల్గా డిస్ట్రెస్ చేస్తారు, అండ్ యూ గో అండ్ యూజ్ ఎ స్లాంగ్ వర్డ్, డిఫమేటరీ వర్డ్ ఆన్ హర్. అది ఎంత అవమానకరంగా అంటారు మీరు ఆ జర్నలిస్ట్ని, అండ్ ఇట్ ఈస్ బిగింగ్ టెలికాస్టెడ్. ఇంకొక విషయం ఏంటంటే, దెన్ షీ సెడ్ బికాస్ షీఈస్ వర్కింగ్, బికాస్ షీఈస్ ద మాస్టర్ ఆఫ్ దట్ షో, ఆమె షో చేస్తుంది. వాట్ డిడ్ షీ సే? జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. షీ సెడ్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. Get out of my studio is not an offense, kada. It is because you're trespassing and you're going on her. It is infringing her right of privacy also, because you're going on her. I'm saying please get out. So please get out anedi tappu kaadu, offense kuda kaadu, civil wrong kuda kaadu. She is exercising a right, number one. Number two, manamu India lo mana culture prakaramu morality, they teach us to respect women, whether in private or in public. And మీరు ఒకవేళ ఒక అమ్మాయిని in public you're using such word, there are other women journalists are there are ఆడపిల్లలు, there are mothers, there are children, every woman is watching all over the world. And ఈ రోజులలో women rights అనేది we are all fighting for women rights. So as a male macho chauvinistic గా there are some rights and decorum, there are some respects, there are certain rights to be given to a woman. You don't say such words in public, and that too when she's on a job. So ఆమె ఏమంది, నాగమల్లి గారు ఏమన్నారు, just get out of my studio అన్నారు. దానికి the most disturbing thing for me, ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు, ఫిలిం వాళ్ళు అందరూ దేవి నాగవల్లినే తప్పుగా చెప్పారు. అండ్ మోస్ట్ డిస్టర్బింగ్ సిచ్యువేషన్ ఏంటంటే TV9 CEO గారు కూడా మా నాగవల్లిదే తప్పైంది అన్నారు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ఆన్ దట్. దేవి నాగమల్లిది ఏం తప్పలేదు అక్కడ. అండ్ మెనీ అడ్వకేట్స్, లాయర్స్ ఆర్ ఆల్సో సెయింగ్ దేవి నాగమల్లి యాంకర్ది తప్పని. ఐ సీ దట్ దీస్ లాయర్స్ ఆర్ నాట్ సీయింగ్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, బికాస్ ఈ హీరో విశ్వక్ సేన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ he has trespassed into the property. Number two, he has tortiously interfered into the business of that TV media. Number three, he has used derogatory word on a woman in public. Number four, it is very defamatory. Number five, it has caused an emotional distress on her. Number six, it is being telecasted, it is very defamatory. That's also a criminal wrong, and he is committed an offense. So ivanni kuda aa cinema hero ku against ga unte లాలో ఇఫ్ యు సీ, అండ్ దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ లా. నేనేదో అమెరికాలో కూర్చొని ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ అమెరికన్ లా, బికాజ్ ఇండియాలో నేను ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్. ఐ టీచ్ లా ఇన్ ఇండియా. సో ఇవన్నీ మన ఇండియన్ ఐపీసీలో ఉన్నాయి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. మన సివిల్ రైట్స్ లేకపోతే హ్యూమన్ రైట్స్ కూడా భంగం అయింది ఆ అమ్మాయివి. సో ఐ స్ట్రాంగ్లీ కండెమ్. అండ్ దేవి నాగవల్లి గారు ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ రైట్, ఐ విల్ ప్రొటెక్ట్ హర్ ఇంట్రెస్ట్, I will fight in favor of her. And this is a lesson one journalist has to learn from this situation, that ఏదో ఈ రోజు ఆయన పిల్లోడు సెలబ్రిటీ అయ్యాడు, సినిమా హీరో అని చెప్పేసి ఒక యంగ్ కిడ్, అండ్ ఈజ్ ఆల్సో వెరీ యంగ్ దెన్ దేవి నాగవల్లి. మన దగ్గర కొంచెం ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇస్తాం మనం చిన్నపిల్లలం అయితే ఇట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్రింజింగ్ ద రైట్స్ ఆఫ్ all of women in India, not only in India but all over the world. And this is very bad connotation, very bad signal. ఇలాంటి చీప్ ట్రిక్స్ మన సినిమా హీరోలు ప్రాక్టీస్ చేయకూడదు. when we call you a hero, you should stay as a hero. Your action should be like a hero, not like a gunda or anything like that, to get attention of people or popularize yourself with such cheap tricks. Prank videos చేయటమే తప్పు, ఇలాంటి మెజర్స్ చేయటం ఇంకా తప్పు. I strongly condemn, and this is my opinion. నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినోని కాదు, ఏ సినిమా వాడికి సంబంధించినోని కాదు. I'm living in New York. I practice law in America and in the Western world. So this is only my legal analysis. నేను మన తెలుగు ప్రజలకు తెలపాల్సింది ఏంటంటే, ఇలాంటి ఇక్కడే మనం కండెమ్ చేస్తేనే బెటరు. మన లాయర్స్ కూడా మన సినిమా వాళ్ళు కూర్చొని ఆ దేవి నాగవల్లిదే తప్పనటం ఐ టోటలీ డిసగ్రీ అండ్ ఐ కండెమ్ ఇట్ స్ట్రాంగ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు బెనిఫిట్ అయ్యేటట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి సోషల్ సబ్జెక్ట్స్ మీద ఇంకా మరి ఎన్నో వీడియోస్తో వస్తుంటాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.